చింతించబోకుమయ్య కుంతి కుమారా నీవు చింతించబోకుమయ్య కుంతి కుమారా నీవు చింతించబోకుమయ్య కుంతి కుమారా నీవు ఎంతకైన భూమిలో నీ శాంతమే నిన్ను రక్షించు ఎంతకైన భూమిలో నీ శాంతమే నిన్ను రక్షించు చింతించబోకుమయ్య కుంతి కుమారా నీవు. చింతించకము స్వామి. ఆ యొక్క దుర్మార్గుడు దుర్యోధనుడు ఎట్లాగైనా మిమ్మల్ని అంతమొందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ పుష్పపరమాత్మ దేవల్ల మీకంతా జయమే కలిగి ఉన్నాయన. తాతగారు నాయన ఎన్నాళ్ళని ఇట్టుల మా అన్నయ్య చేతనునే ఎన్నాళ్ళని ఇట్టుల మా అన్నయ్య చేతనునే ఎన్నాళ్ళని ఇట్టుల మా అన్నయ్య చేతనునే నిన్న గుర్తు నీరే వహించరయ్యా నిన్న గుండు మీరే వహించరయ్యా ఎన్నాళ్ళని ఇట్టుల మా అన్నయ్య చేతనునే తాతయ్య ఆయన మా అన్నకి మిన్నకుండి బతుకుట కంటే మరణం మేలనిపించుడు. తాతయ్య మీరు సెలవును తగిన కౌరవేయులను నిమిష మాత్రంలో పరిమార్చి మా అన్నను కలిపి సింహాసనం వద్ద కూర్చుండబెట్టకున్నాయేమి. ఆయన శాంతి చెప్పు శాంతి. తాతగారు ఆయన తాతయ్య మాపై బహు ప్రీతి గల్లవారు మీరు 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 ఏ తీరున భగవాని నీడను గెలుతుమ తెలుపుడి ఏ తీరున భగవాని నీడను తెలుపుడి ఏ తీరున భగవాని నీడపై కూల్చుదుమ తెలుపు ఏ తీరున భగవాని నీడపై కూల్చుమ తెలుపుడు ఇనపై కూల్చుదుమ తెలుపు ఇనపై కూల్చుమ తెలుపు. తాతగారు ఆయన మాపై బహు ప్రీతితో మా దగ్గరికి ఆ భగవంతుడే మిమ్మల్ని తోలిచ్చినట్టున్నాడు. మాకు ఏదన్నా ఒక సమాచారం చెప్పి వారిపై గెలిచే విధానం చెప్పుడు మీరు. మాయందు దయ తలసి మనుమలందు మదివలెంచి మాయందు దయ తలసి మనుమలందు మదివలెంచి న్యాయ న్యాయములని ఉపాయమేమో తెలుపుడయ్యా. న్యాయ న్యాయములని ఉపాయమేమో తెలుపుడయ్యా. తప్పకుండా నాయన శాంతి చెప్పు శాంతి. వద్దన్నను వినగను మా పెద్దన్నయు దూరమాడి వద్దన్నను వినగను మా పెద్దన్నయు దూరమాడి పెద్దన్నయు దూరమాడి రద్ది పాలైతివి మాకేది దోషదాయనికను రద్ది పాలైతివి మాకేది దోషదాయనికను వద్దన్నను వినగను మా పెద్దన్నయు దూరమాడి. వినకుండా మా పెద్దన్న ధర్మరాజు జూదమాటచే మాకింతటి కష్టము అనుభవించవలసిన పరిస్థితి వచ్చినది. పెద్దవారైన మీరే మాకేదైనా మార్గం చూపించి మమ్మల్ని రక్షించుకోగలరు. తప్పకుండా నాయన. త్వరపడకుడి మీరలిట్లు సగనా మాటాడించుడి. త్వరపడకుడి మీరలిట్లు సగనా మాటాడకుండు. త్వరపడకుడి మీరలిట్లు సగనా మాటాడించుడి. త్వరపడకుడి మీరలిట్లు సగనా మాటాడకుండు. ధరణి మధుర
పాద పౌరి హరికృపమేయందురా. ధరణి మధుర పాద పౌరి ధరణి మధుర పాద పౌరి హరికృపమేయందురా. ధరణి మధుర పాద పౌరి హరిని మీరు ఇట్లా తొందరపడితే ప్రయోజనం లేదు. ఎందుకనగా కురుడాధురి పక్షంబున గురువులు బంధువులు నెల్ల కూరుట చేతం పురమందు గెలువజాలరు నెరిగించద దుఃఖ మాట నేర్పడ మీకు. గురువులను బంధువులు యా గురువరుడి పక్షమునుండగా. గురువులను బంధువులు యా గురువరుడి పక్షమునుండగా. గురువులను బంధువులు యా గురువరుడి పక్షమునుండగా. హరిహరాదులు గెల్వరు మీరెంతటి వారలు. గురువులను బంధువులు యా గురువరుని పక్షమునుండగా. హరిహరాదులు గెల్వరు మీరెంతటి వారలు. పండుపుతున్నారా? ఆ యొక్క కౌరవుల పక్షాన ద్రోణాచార్యుడు, భీష్ముడు లాంటి అతరథ మహారథులు ఎందరో ఉన్నారు. అలాంటి పక్షమున ఆ సమయంలో మీరు ఎలా గెలుస్తారు నాయన? అదయా చెప్పారు. అన్ని తెలిసిన వారలు మీరన్న విధముగా చేతుము. 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 ఎన్నటికి మీ ఆజ్ఞ మీరము ఎంత మాత్రము తిరగము. 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 అన్ని తెలిసిన వారలు మీరన్న విధముగా చేతుము. అన్ని తెలిసిన వారలు మీరన్న విధముగా చేతుము. మహాత్మా, నీకు తెలియనిది ఏమున్నది? మేము కడతేరుము, మీరే విన్నవించుడి స్వామి. సైన్యమించగలేదు మీరు సమరమెట్టుల చేతురు. సైన్యమించుగలేదు మీరు సైన్యమెట్టుల చేతురు. సైన్యమించగలేదు వారు సమరమెట్టుల చేతురు. సైన్యమించుగలేదు వారు సైన్యమెట్టుల చేతురు. అంగదేశము రాజులైనను ఆదరించగలరు. సైన్యమించుగలేదు వారు సైన్యమెట్టుల చేతురు. కుమారా, స్వామి సైన్యమా మీకు లేదు. అదేవిధంగా ఆ యొక్క కౌరవుడు శ్రీమంతుడు చేత సమస్త దేశాధీశులు వారి పక్షాన్నే ఉంటారు. కాబట్టి మీరు ఎలా గెలుస్తారు నాయన? తాతయ్య, సర్వముకు మీరే అతని నా స్వార్థమందున నమ్మితే. సర్వముకు మీరే అనగా స్వార్థమంతుల నమ్మితే. సర్వముకు మీరే అతని నా స్వార్థమందున నమ్మితే. సర్వముకు మీరే అనగా స్వార్థమంతుల నమ్మితే. నిర్వహించని మార్గమేయును నిర్మజేయుము దయమతే. నిర్వహించిన మార్గమేయును నిర్మజేయుము దయమతే. నిర్వహించని మార్గమేయును నిర్మజేయుము దయమతే. నిర్వహించిన మార్గమేయును నిర్మజేయుము దయమతే. సర్వముకు మీరే అతని నా స్వార్థమందున నమ్మితే. సర్వముకు మీరే అనగా స్వార్థమంతుల నమ్మితే. తాతగారు, నాయన అన్నిటికీ మీరే మాకు దిక్కని అనుకున్నాము. మీరే తెలుసు కదా. అట్టులైనను మీరనిక దివ్యాస్త్రములు సాధించుడి. అట్టులైనను మీరలిక దివ్యాస్త్రములు సాధించుడి. అట్టులైనను మీరనిక దివ్యాస్త్రములు సాధించుడి. అట్టులైనను మీరలిక దివ్యాస్త్రములు సాధించుడి. పట్టు విడగను దేవతల చేయ బహువరంబులుగా చుడి. పట్టు విడగను దేవతల బహువరంబులుగా చుడి. అట్టులైనను మీరనిక దివ్యాస్త్రములు సాధించుడి. అట్టులైనను మీరలిక దివ్యాస్త్రములు సాధించుడి. నాయన కుమారా, తాతయ్య, మీరు ఆ కౌరవులపై విజయం సాధించాలంటే మీరు ఆ యొక్క అస్త్రములు మరియు దేవతల చేత వరములు
పడినంత వరకు విజయం సాధించలేరు నాయన. ఎటువలను సాధించవలను ఏర్పడించుడి మొక్కెదా ఎటువలను సాధించవలను ఏర్పడించుడి మొక్కెదా ఎటువలను సాధించవలను ఏర్పడించుడి మొక్కెదా ఎటువలను సాధించవలను ఏర్పడించుడి మొక్కెదా పటుతరం బహుమశుల బాధ పద్మనాభుని దరిచెదా పటుతరం బహుమశుల బాధ పద్మనాభుని దర్శనా పటుతరం బహుమశుల బాధ పద్మనాభుని దరిచెదా పటుతరం బహుమశుల బాధ పద్మనాభుని దర్శనా ఎటువలను సాధించవలను ఏర్పడించుడి మొక్కెదా ఎటువలను సాధించవలను ఏర్పడించుడి మొక్కెదా మహాత్మా నాయన దివ్యాస్త్రములు ఎట్లు సాధించవలను ఇందులకై మాలో ఎవరిని పంపవలేను మీరే విన్నవించుడు స్వామి. తప్పకుండా నాయన. మీరు ఆ దివ్యాస్త్రములు సాధించాలంటే ఆ యొక్క అర్జునుడిని విశేషముగా ఇంద్రకీలాద్రికి శంకరునికి సమస్య పంపవరు నాయన. మీరు పాశుపదాస్త్రాన్ని సాధించేందుకై అర్జునుడిని ఇంద్రకీలాద్రికి పంపు. సరే తాతగారు, మీరు అనుమిదంబుగానే పద్ధతులు కానీ అతనికి ఎలాంటి విఘ్నములు కలగకుండా దీవించి సెలవసంగుడు తాతయ్య గారు. సరే అట్లే పంపించదు. ధనుంజయ ఇటు రమ్ము. జనవలేరా తపము సల్ప విజయ విజయ కలాప జనవగరా తపము సల్ప జయ విజయ కలాప జనవగరా తపము సల్ప జయ విజయ కలాప జనవగరా తపము సల్ప జయ విజయ కలాప జనవగరా తపము సల్ప జనవగరా తపము సల్ప జయ విజయ కలాప జనవగరా తపము సల్ప కుమార ధనుంజయ అర్జున, నీవు ఆ శంకరుని గురించి తపము చేయటకు ఇంద్రకీలాద్రికి బయలుదేరు. తాతగారు, తాతయ్య మాపై బహు ప్రీతి గల తాతయ్య నీదు యాజ్ఞ తలపైన ధరించు 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 తాతయ్య నీదు యాజ్ఞ తాతయ్య నీదు యాజ్ఞ తలపైన ధరించు తాతయ్య నీదు యాజ్ఞ తలపైన ధరించు తాతయ్య నీదు యాజ్ఞ తాతగారు, నాయన మీరు చెప్పిన విధముగా నా తలపై భారం మోసుకొని మీరు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా నేను చెప్తున్నాను. కానీ ఆ పరమేశ్వరుని కృప ఎదులను అది తెలుసుకోవాలి. ఖండపరచుడధికమైన కరుణగలుగువాడు ఖండపరచుడధికమైన కరుణగలుగువాడు కండపరుషుడవిధమైన ఖండపరచుడధికమైన కరుణగలుగువాడు కండపరుషుడధికమైన కండపరుషుడధికమైన కరుణగలుగువాడు కండపరుషుడధికమైన ధనుంజయ నాయన, ఆ పరమేశ్వరుడు కరుణామయుడు. ఆయన తప్పకుండా వరములు ఇచ్చును. నీవు నిష్ఠగా తపస్సు చేయవు. కానీ ఒక చిన్న విషయం నాయన, నువ్వు ఏమాత్రము సంశయం చేయకుండా స్వామి గురించి తపస్సు చేయవు. కానీ ఆ పరమాత్ముడు ప్రత్యక్షమైన తర్వాత ఏ వరమిచ్చినా కూడా ఏది వదలని చెప్పి కేవలం వాటి పదార్థం కావాలని మాత్రం కోరుకోరాయన. క్షేమంగా స్వామి, అలాగే మీరు చెప్పిన విధముగా సరే మంచిది నేగదాను సాత్వికాముతోను సరే మంచిది నేగదాను సాత్వికముతోడు సరే మంచిది వేగదాను సాత్వికముతోడు సరే మంచిది వేగదాను సరే మంచిది వేగదాను సాత్వికముతోడు సరే మంచిది వేగదాను సాత్వికముతోడు సరే మంచిది వేగదాను తాతయ్య, మీరు చెప్పిన విధముగా పోయి ఆ పరమేశ్వరుని మెప్పించి ఆ పాశుపదార్థం తీసుకొని వచ్చేదాను. కానీ నన్ను
ఏ విఘ్నములు లేకుండా నన్ను దీవించి పంపుడు స్వామి. విజయోస్తు ఇష్టకామ్యం అనుమార్గం సదా శుభం ఆయుష్మాన్ విజయోస్తు.